హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయిపోయింది. నేనైతే ముగ్గు పెట్టానండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా నేనైతే మార్నింగ్ టిఫిన్కి అయితే మా ఆయన మసాలా దోశ తీసుకొచ్చారండి. దాన్ని తింటా ఉన్నాము. కృష్ణాష్టమికి హితికి జ్యువెలరీ కావాలని చెప్పి అన్నీ అయితే తీసేసానండి. అందుకోసం అని చెప్పి అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఇంకా చాలానే ఉన్నాయండి సర్దేవి. కాకపోతే కొన్ని అయితే ఆ బాక్సుల్లో ఉండేవన్నీ తీసేసాను. అందుకోసం అని చెప్పి ఎక్కడవక్కడ సర్దేస్తూ ఉన్నాను. ఒక డబ్బాలో అయితే బ్యాంగిల్స్ సర్దేశానండి. బ్యాంగిల్స్ అండ్ స్టిక్కర్స్ అయితే సర్దాను ఈ బాక్స్లో. ఇంకా నెక్స్ట్ బాక్స్లో అయితే నా జ్యువెలరీ అయితే సర్దానండి. నాకు పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్కి అయితే తీసుకున్నాము. ఆ జ్యువెలరీ అయితే సర్దుకున్నాను. ఇంకా ఇక్కడ నేను బ్యాంగిల్స్ అయితే సర్దేశాను. ఒక బాక్సేనండి సర్దింది. ఇంకా 3 బాక్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి చిన్న చిన్నవి హెయిర్ పిన్స్, ఇంకా దండలు ఇలాంటివి అయితే సర్దుతున్నాను. ఒక్కో బాక్స్లో ఒక్కొక్క ఐటెం అయితే సర్దుకుంటున్నానండి. ఇంకా ఈ బాక్స్ కూడా సర్దడం అయితే అయిపోయింది. ఇంకా ఈ బాక్స్లో నేను బ్యాంగిల్స్ సర్దాను కదా, ఇంకా ఈ 3 బాక్సెస్ అయితే నేను సర్దేశానండి. ఈ బాక్స్లో వచ్చేసి నేను జ్యువెలరీ చెప్పాను కదా, నా ఎంగేజ్మెంట్కి కొన్నదండి. ఆ జ్యువెలరీ అయితే సర్దుకున్నాను. ఇంకా ఈ బాక్స్లో అయితే బ్యాంగిల్స్ అండ్ స్టిక్కర్స్ అయితే స్టోర్ చేసేసాను. ఇందులో అయితే హితీవి అయితే పెట్టానండి. బ్యాంగిల్స్, ఇంకా చిన్న చిన్నవి క్లిప్స్, కోను ఇలాంటివి ఐటమ్స్ అయితే పెట్టాను. ఇంకా ఇందులో అయితే ఇంకా చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, పప్పి పిన్స్, ఇంకా పిన్స్ ఇలాంటివి అయితే పెట్టుకున్నాను. ఈ 3 డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నానండి. ఈ 4 అయితే ఇలా అయితే సర్దుకునేసాను. ఇంకా ఆ రోజే బట్టలు మడత పెట్టేదైతే ఉందండి. అందుకోసం అని చెప్పి అవైతే నేను సర్దుకున్నాను. మా ఆయనవి, ఇంకా హితీవి, ఇంకా బిట్టు చింటూ అయితే సర్దుకున్నాను. ఇలా అయితే సర్దేసుకున్నానండి. చాలా నీట్గా ఉంది కదా. ఇక్కడ ఏంటంటే హితీ ఒక సపరేటు, ఇంకా బిట్టు చింటూవి షర్ట్స్ ఒక సైడు, ఇంకా డ్రాయర్లు అయితే ఒక సైడ్ అయితే సర్దుకున్నానండి నీట్గా అయితే. ఇంతకుముందు అయితే నేను బ్యాగ్ యూజ్ చేస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బ్యాగ్ యూజ్ చేస్తానండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎత్తడం తీయడం, స్నానం చేపించినప్పుడు అంతా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇలా సర్దేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఐస్ క్రీమ్ బండి వచ్చిందండి. ఒక్కరోజు వస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే చాలు హితీకి అయితే ఐస్ క్రీమ్ తీసివ్వాలి. ఇక్కడైతే కొంచెం దూరంలో ఉన్నాడని చెప్పి అయితే పిలుస్తూ ఉంది ఐస్ క్రీమ్ బండిని అయితే. ఇంకా అన్న అక్కడే ఆగిపోయాను, ఇక్కడికే రండి తీసుకుంటారు అనేసరికి నేను హితమ్మ అయితే వెళ్తా ఉన్నాము. ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ కొనిచ్చానండి ఒకటి. అదొకటే చాలదు, నాకైతే కోన్ ఐస్ క్రీమ్ తీసి అని చెప్పింది. అన్న ఇవి ఒక్కటే చాలు అని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చేసామండి. హితి అయితే ఐస్ క్రీమ్లు ప్రతిరోజు ఎన్ని పెట్టినా తింటుందండి, వద్దనకుండా అయితే తింటుంది. ఇంక మేమైతే తీసుకునేసి ఒకటే చాలని చెప్పేసి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజైతే మా అత్తమ్మ గన ఊరికొచ్చారండి. పిల్లోల్ని నన్ను చూసుకోవెళ్ళడానికైతే ఊరికొచ్చారు. వాళ్ళైతే మేము వెళ్ళేసరికి వచ్చేసారండి. అందరూ మా అత్తమ్మ ఇంకా మా ఆడబిడ్డలు ఇద్దరు అయితే వచ్చారు చూసుకొని వెళ్ళడానికి. ఇక్కడైతే అందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. మా ఆయన కూడా ఆ రోజైతే షాప్ లీవ్ అండి, అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అందరూ అయితే కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాము. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే సందడి సందడిగా ఇల్లంతా చాలా బాగుంటుంది కదా. సేమ్ అలానే ఇల్లంతా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. చాలా అయితే హ్యాపీ అనిపించింది వాళ్ళు వచ్చినందుకు. ఇంకా ఈ అమ్మాయి బుడ్డపిల్ల అయితే మా సహనా కూతురండి, మా ఆడబిడ్డ కూతురు. ఆ అమ్మాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటే ఈ అమ్మాయి పని ఈ అమ్మాయి అయితే చేసుకుంటా ఉంది. పిల్లల్ని వచ్చి ఆడిచ్చేది, ఇంకా వాళ్ళతో ఆడుకునేది, ఆ అమ్మాయి పనిలో ఆ అమ్మాయి అయితే మునిగిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చి కోళ్ళతో ఆడుకుంటుందండి. అంటే ఆ పిల్లల్ని చూస్తే వాళ్ళకి, చిన్న పిల్లలకైతే చాలా ఖుషి. హితి కూడా సేమ్ ఇలానేనండి. అంత వయసులోనే పిల్లల్ని అయితే పట్టిస్తే ఒకటైతే చంపేసింది. సేమ్ అలానే ఆడుకుంటుంది ఈ అమ్మాయి కూడా.
ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. స్నానం అయితే చేపిస్తా అన్నారు పిల్లోళ్ళు ఇద్దరికి అయితే. ఇంకా ఇల్లంతా హడావిడిగా బిజీగా చాలా బాగుంది. ఇంకా ఇదే ఇక్కడ వంట చేస్తా అన్నారు. ఆ రోజైతే చికెన్ తెచ్చారండి. అందుకోసం అని చెప్పి చికెన్ ఇక్కడ ఇంకో సైడ్ అయితే రైస్కి అయితే పెట్టేశారు. కుక్కర్లో అయితే చికెన్ చేస్తా అన్నారు. మా సహనానే చేసింది ఆ రోజైతే. ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి మా అమ్మ అయితే మార్నింగే నానబెట్టింది దోశలకు అని చెప్పేసి ఆ పిండి వేసుకురావడానికి అయితే వెళ్తా ఉన్నారు. మా అమ్మ వాళ్ళు అయితే వెళ్తా ఉన్నారు హితిని తోడుకొని. ఇంకా మా ఊళ్ళోనే ఉంటుందండి మిషను. అందుకోసం అని చెప్పి కొంచెం ఈవినింగ్ అయినా సరే వెళ్తా ఉన్నారు, వేసుకొని రావచ్చు అని చెప్పి. ఇంకా నైట్ అయిపోతే ఇంకా వేయరు అని చెప్పేసి అయితే తొందరగా అయితే వెళ్తా ఉన్నారు. అప్పటికే వర్షం అయితే వచ్చిందండి. వెదర్ అయితే కూల్గా ఉంది. వాన అయితే కొంతసేపు అయితే వచ్చింది, అప్పటికే అంతా తడిచిపోయింది. సేమ్ ఇలా అయితే కూల్గా అయితే చల్లగా ఉంది ఆ రోజు వాతావరణం అయితే. ఇంకా వాళ్ళు వెళ్ళారండి, వెళ్ళేసి అయితే దోసపిండి వేసుకొని అయితే వచ్చేసారు. ఇంకా అయితే నైట్ అయిపోయింది. నైట్ 11 ఆ మధ్య అవుతుందండి. అందరూ అయితే పడుకున్నారు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఆడుకుంటూనే ఉంది. ప్రతిరోజు ఇంతే అమ్మాయి 11, 10:30 ఆ మధ్య అయినా కూడా ఆడుకుంటూనే ఉంటుంది. అందరినీ డిస్టర్బ్ చేసుకుంటా ఆడుకుంటా ఉంటుంది. అందుకని చెప్పి వీడియో తీశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.